ఒకసారి రాము మీరు కొట్లాడుతున్నారు కదా, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, మీకు ఎట్లా అన్యాయం జరిగింది అది చెప్పండి. ఏంటంటే ఫస్ట్ నుంచి నేను ఏం చేసినానంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేయమని చెప్పేసి తీసేస్తా అని నేను పట్టుకుంటా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు దీని గురించి క్వశ్చన్ చేసినందుకు నన్ను అక్రమంగా టర్మినేషన్ చేసి అక్రమంగా ట్రాన్స్ఫర్ చేస్తే నేను కోర్టుకు వెళ్ళి ఇంటీరియం ఆర్డర్ తీసుకొచ్చుకున్నా. అయితే ఈ రోజు 2.5 సంవత్సరాలు అయినా హైకోర్టులో కౌంటర్ ఇయ్యడం, అక్క దగ్గరకు పోయి మాట్లాడితే సీతక్క దగ్గరికి ఏమంటదంటే మీరు కోర్టుకు వెళ్ళండి నాకు సంబంధం లేదని అంటారు. మీరు కోర్టుకు వెళ్ళడానికైనా మేము మంత్రిని చేసుకున్నది. అక్క చెప్పండి, కోర్టుకు వెళ్ళడానికైనా మేము కోర్టుకు వెళ్ళండి అంటుంది. కోర్టుకు వెళ్ళండి అంటుంది, నా చేతిలో ఏం లేదంట. అంటే విద్యాసాగర్ రెడ్డికి నువ్వు భయపడుతున్నావు అక్క, సమాధానం చెప్పండి. మంత్రే కదా, ఇప్పుడు మంత్రి చేస్తే మళ్ళీ జీవో 523 ఎంక్వైరీ ఎందుకు జరగదు? ఇంకా ఎందుకు జరగదు అక్క? చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. ఈ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పండి. మహిళల సొమ్మును దోచుకున్న వాటితోని ఇంకా వాని పక్కల కూర్చొని ఇంకా రివ్యూలు పెడుతున్నారు. ఇంకా మళ్ళా మహిళా సంఘాల యొక్క వడ్డీ లేని రుణాలలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. దీన్ని బయటికి తీసినందుకు నిన్న నువ్వు నీ చెంచాగాలను తీసుకొని పోయి ఇట్లా అక్కను కలిస్తే అక్క ఏం చేస్తుంది? వీళ్ళందా అది విద్యాసాగర్ రెడ్డి బానిస కుక్కలు. వీళ్ళకు అర్హత లేకున్నా కారులు ఇచ్చిండు. మహిళల సొమ్మును కారు లేచి విచ్చలవిడిగా ఇంటితో నుంచే, వీడైతే ఇంటి నుంచే పోతాడు. వీడు సొంత జిల్లా ఇచ్చిండ్రు, ఇన్ఛార్జ్ ఆర్ఎం ఇచ్చిండ్రు, వీడు ఇంటి నుంచే పోతాడు. వీడు ఏం చేస్తాడంటే విద్యాసాగర్ రెడ్డి బర్త్డేలో అప్పుడు వీడియోలు చేస్తాడు, అన్నదానాలు చేస్తాడు. ఇవంతా సంస్థ సొమ్ముతోన విచ్చలవిడిగా ఆటలు ఆడుతున్నాడు. వీళ్ళని అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. ఇలా బానిస కుక్కలను పెంచుకొని ఇట్లా అక్కను కలిసి అక్కను కూడా మ్యానిపులేట్ చేస్తారు. అక్క పాజిటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నందుకే కదా జీవో ఇచ్చింది. జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు ఎంక్వైరీ చేయకుండా ఆపుతారు? ఇది మీరు రీసెంట్ గా ఇచ్చింది అనేది, ఇది రీసెంట్ 2024 ఇది ఇస్తేనే అక్క ఇది జీవో నెంబర్ 523 ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, కమిటీ అధ్యక్షురాలు ఉంటారు, వాళ్ళ అధ్యక్షురాలను మ్యానిపులేట్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళతోన ఇది శ్రీనిధి కమిటీ ఏం చేసిందంటే జీవో నెంబర్ 523ని స్వాగతిస్తున్నాం అని చెప్పిండ్రు. కమిటీ ఈ ఎంక్వైరీ జీవో వేసారు 523, అయితే అది స్వాగతిస్తున్నాం అని చెప్పారు. స్వాగతిస్తున్నాం అని చెప్పినప్పుడు మనం ఇంతవరకు ఇన్ని రోజులు సంవత్సరం అయినా కూడా ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎంక్వైరీ చేయకుండా మళ్ళా అక్టోబర్ 10న మళ్ళీ రినివల్ జీవో ఇస్తారు. ఇక్కడ కుమ్మక్కు జరిగినట్టే కదా. అవును, నీవు పారదర్శకంగా నువ్వే దొంగ అని చెప్తావు, మళ్ళీ నువ్వే ఎంక్వైరీ ఇస్తావు. అంటే ఇప్పుడు ఎవరు దొంగలు? తెలంగాణ ప్రజలు దొంగల? ఉద్యోగులు దొంగల? ఎవరు తెలంగాణ సమాజం? మేము మంత్రి దొంగనో లేకపోతే గవర్నమెంట్ దొంగ అని నేను అనట్లేదు. ఖచ్చితంగా ఆ పాయింట్ కూడా రైజ్ చేయాలి. మళ్ళీ రిటైర్డ్ ఎంప్లాయీస్ నేను తీసేసిన, నేను ముక్త కంఠంతో ఉన్న ముసలోళ్ళని నేను యంగ్ ఇండియాలను తయారు చేస్తా. వైఎస్ గవర్నమెంట్ సంక్షేమం చూసిండు, చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని చూసిండు, నేను మాత్రము యంగ్ ఇండియా రైజింగ్ తెలంగాణ అని అంటున్నావు కదా అని చెప్పేసి నువ్వు రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేసినావు. రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఏమేమి తీసినావు? నీకు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని తీసేసినావు. నీ ముసలోడు రెడ్డి వీడికి 70 ఏళ్ళు వచ్చినాయి. విద్యాసాగర్ రెడ్డి అనే వీడిని చెప్పులతో అంటారు మహిళలు. వీడు చేసిన స్కాములు అన్ని బయట పడితే ఆ జీవో నెంబర్ 523 ఎంక్వైరీ చేస్తే వీడిని చెప్పులతో అంటారు. నీ రెడ్డి అని చెప్పేసి వీళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీ ఉండి ఇదంతా తతంగా నడిపించి ఈ మళ్ళీ మేళ తీసేస్తాడు. ఈయననే తీసేస్తాడు రేవంత్ రెడ్డి. నేను తీసేసిన, నేను గొప్ప అని చెప్తాడు. మళ్ళీ రినివల్ ఇస్తాడు. ఈయనంతా మనగాడు లేడు, 70 ఏళ్ళ ముసలాయన. ఈయనకి ఇచ్చే 4 లక్షల జీతం ఇచ్చి నిరుద్యోగులు పొట్టగొడుతూ ప్రమోషన్లు లేక ఈ రోజు వరకు కూడా అర్థనాదాలు పెడుతుండ్రు. మహిళా స్టాఫ్కి ఈ రోజు కూడా కనీస సౌకర్యాలు లేవు. మహిళల సంస్థ అని చెప్పుకుంటూ నువ్వు మహిళల కనీస అవసరాలు లేవు. 15 సంవత్సరాల నుంచి మహిళల చేత ఏర్పడిన సంస్థపై నీ రెడ్డి పెత్తనం ఏంది? ఇది మేము క్వశ్చన్ చేసింది. నువ్వు రెడ్డి పెత్తనం చూపిస్తున్నందుకే కదా ఈ ప్లేస్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఉండింటే ఈ తెలంగాణ సమాజం ఊరుకుంటుందే, ఈ సోకాల్డ్ మీడియా ఊరుకుంటున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియా. నేను అడుగుతున్నా, మా అంశాన్ని మీరు ఎందుకు లేవనెత్తారు? ఆంధ్రోళ్ళు అందరూ వచ్చి మా భూములు లాక్కొని మా సమస్యలను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని మా అంశాన్ని మీరు లేవనెత్తకుండా మా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి డబ్బులు దండుకొని బతుకుతూ మా అంశాన్ని లేవనెత్తకుండా మీరు కుమ్మక్కయ్యి దొరలు రెడ్లు అందరు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నందుకైనా మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. సీతక్క గారు మీరు మాత్రం గన ఈ దొంగను తీసేయాలనుకొని ఖచ్చితంగా చెప్తున్నా, ములుగుకు లోకల్ బాడీ ఎలక్షన్లో ములుగు గల్లీ తిరుగుతాం, ఖచ్చితంగా మేము ఓడగొడతాము. అదే రకంగా చెప్తున్నా, నేను రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో తిరుగుతాం. మీరు రెడ్డి రాజ్యం ఎన్ని రోజులు ఉంటుందని అనుకుంటున్నారు? మీరు ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, ఏం చేయలేరు నన్ను అనుకుంటున్నారు. విద్యాసాగర్ రెడ్డి నేను చెప్పులతో కొడతారు మహిళలు,
చెప్పులతో కొట్టే రోజు ఇప్పుడు అందులో నువ్వు ఉన్నావు కాబట్టి అంటే ఈ అవకతవకలు ఎట్లా జరుగుతున్నాయి ఇవి శ్రీనిధికి సంబంధించి? శ్రీనిధిలో ఈయనకు 2029 నుంచి 23 వరకు కూడా జీవో లేదు. జీవో లేకుండా ఈ అధ్యక్షురాలు ఉంటారు. అధ్యక్షురాలు మన బీసీ ఎస్టీ ఎస్టీ వాళ్ళు ఉంటేనేమో ఎక్స్టెన్షన్ పొడిగించాడు. అదే రెడ్డిలు అయితే పొడిగిస్తాడు. ఈయన రెడ్డి అంటే కోసుకుంటాడు అనమాట. కేవలం రెడ్డిలకు మాత్రమే. ఇవి ప్రభుత్వ నిబంధనలు 2/94 సెక్షన్ 1 3132 జీవో 329 275 అండ్ 472 ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. ఈయన పెంచిన జీతాలు తగ్గించినా లేకపోతే ఉద్యోగులను ప్రమోషన్ ఇచ్చినా లేదంటే ట్రాన్స్ఫర్ చేసినా ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకోవాలి. నువ్వు ఎందుకు తీసుకుంటలేవు విద్యాసాగర్ రెడ్డి? నీ తాత జాగిరా సంస్థ? మీరంతా రెడ్లందరూ కలిసి ఏర్పరచుకున్నారా? 50 మందిని అక్రమంగా ప్రమోషన్లు ఇచ్చిండు. వీళ్ళ కులపులకు వీళ్ళ బానిస కుక్కలకు ఇచ్చుకొని ఇప్పుడు శ్రీధర్ బాబు దగ్గర పనిచేసి ఒక వేణుగాడు ఐటీ వాడు అవుట్ సోర్సింగ్ ఈ స్కామ్లు అంతా కూడా ఈ ట్యాబ్లు ఇవంతా కూడా వాని స్కాములు ఉంటాయి. వాన్ని డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాడు వాడు. వీనికి విద్యాసాగర్ రెడ్డి 100 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎట్లొచ్చినాయి? మాకు రావేందుకు? ఈ తెలంగాణ ప్రజలు రావేందుకు? ఇప్పుడు మహిళలకు రావేందుకు? 20 కోట్లు ఏదైతే ఉందో ఇప్పుడు ఇందాక కొంతమంది ఎవరో మెసేజ్ చేసిరు కదా, ఇప్పుడు ఇది హాస్యాస్పదంగా ఉందని ఎవరో మాట్లాడారు కదా. ఇది ఏంటంటే విద్యాసాగర్ రెడ్డి ఏం చెప్తాడంటే వీళ్ళ చెంచాలతోన ఇది మేము చేసేదంతా అబద్ధం అంట. నువ్వు ఎక్కడ మాట్లాడినా అది అబద్ధం, ఫేక్ న్యూస్ అంట. నువ్వు సక్కదేందో నువ్వు వచ్చి చెప్పొచ్చుగా. మరి ఈ ఆధారాలు కూడా ఫేక్ అనే ఇప్పుడు ఇట్లా ప్రూవ్ చేయాలి కదా. తప్పు పడుతుండు, ఈ గవర్నమెంట్ నే తప్పు పడుతుండు. ఈయన ఏం చేస్తాడంటే అక్కిచ్చిన జీవో తప్పు అంటుండు. నేను శుద్ధపూస అని అంటుండు ఆయన. నీ శుద్ధపూస తనవేందో ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. అక్క మీరు ఇద్దరు కలిసి పెట్టండి. ముందు రియాక్ట్ అవ్వాలి కదా దానికి. రియాక్ట్ లేదు, ఏం లేదు. కింద బానిస కుక్కలకు డబ్బులు ఇస్తాడు, ఇంత వడేస్తాడు. అప్పుడు కారు వల్ల ఇస్తాడు. ఇది నిన్న మొన్న వచ్చిర్రు 10-15 మంది. వీళ్ళకి లగ్జరీ హోటల్ బుక్ చేసిండు. తర్వాత వీళ్ళకు 3 పూటలు చికెన్ బిర్యానీ తినిపెట్టి కింద మొత్తం ఫేక్ న్యూస్ అని ప్రచారం చేపిస్తాడు. అట్లా అన్నందుకు ఫేక్ న్యూస్ అని చెప్పిస్తున్నా అని చెప్పేసి మేము మీడియాలో చెప్తున్నందుకు గ్రూపులు ఉంటాయి. మేము ఉద్యోగుల దాన్ని గ్రూపులు పెట్టుకుంటే గ్రూపులకు అక్రమంగా జరగబడి గ్రూపులు మొత్తం అంది నా వాట్సాప్ నా ఫోన్ అంతా ట్యాపింగ్ చేసి మొత్తం దీన్ని మొత్తం కొలాప్స్ చేస్తాడు. ఇవన్నీ వాళ్ళు పెట్టలే, మా మీద కేసులు పెడతాడంట. ప్రశ్నించినందుకు కేసులు పెడతావా విద్యాసాగర్ రెడ్డి? నీ అక్రమాలు ప్రశ్నిస్తే కేసు పెడతావా? బిడ్డ నువ్వు అనుకున్నావు నీ గీసులకు ఎవరు భయపడేటోళ్ళు లేడు. ఈ తెలంగాణ పుట్టిన గడ్డ మీద పుట్టినాం. ఉస్మానియా స్టూడెంట్ మేము, మా మీద కేసులు పెడతావా? నువ్వు కేసులు పెడితే చూసుకుంటూ ఊరుకుంటా అనుకున్నా? అంటే మీరు అన్నట్టుగా అంటే ఎంత స్కామ్ జరగవచ్చు? దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగింది. ఈ జీవో నెంబర్ 523 ఎంక్వైరీ చేస్తే 100 కోట్ల స్కామ్ జరుగుతుంది. ఈ విద్యాసాగర్ రెడ్డి ఏంటంటే ఉద్యోగులను నిన్న సీతక్కకు వచ్చింది కదా, సీతక్క దగ్గరకు వచ్చిర్రు. ఈ ఉద్యోగులను ఏంటంటే బ్లాక్మెయిల్ చేసిండు. మీరు ఇంతగానో సంస్థపై స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే మీరు నా గురించి అక్కకు పోయి చెప్పాలి, లేకపోతే నేను చచ్చిపోతా. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుండు. చచ్చిపో విద్యాసాగర్ రెడ్డి, నీ వల్ల ఏమి 70 సంవత్సరాలు పెరాలసిస్ వచ్చింది. ఈయన కూర్చుంటే లేవలేడు. ఈయనకు సపరేట్ సెంట్రల్ ఏసీ, ఈయనకు 4 లక్షల జీతము. ఇదేంటిది? ఇది బీఆర్ఎస్ కదా? రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎర్రబల్లిని నీ శత్రువు అని చెప్తావు కదా ప్రతి సందర్భంలో. మొన్న ఎర్రబల్లి దగ్గర ఏమంటుండు? రేవంత్ రెడ్డి నా శిష్యుడు అంటున్నాడు. దొరల దగ్గర రెడ్లు శిష్యరికం చేస్తారా? చెప్పండి, సమాధానం చెప్పాలి. ఈ విద్యాసాగర్ రెడ్డి ఏం చేసిండు? ఎప్పుడు మాస్కే పెట్టుకుంటాడు. ఈయనకు మాట్లాడడానికి రాదు. బయటకు వస్తే పెరాలసిస్ వస్తే మూతి ఇట్లా వంకరి పోతారు. కాబట్టి మేమేం ఫిజికల్ గా చేయడానికి లేదు, మీరు వెళ్ళిపోండి, మాకు అవకాశాలు ఇవ్వని చెప్తున్నాం. మీరు అక్రమంగా ఉండి ఇట్లా మా పొట్ట కొడతా అంటే మేము ఎట్లా చూసుకుంటూ ఊరుకుంటాం? ఈ అవుట్ సోర్సింగ్ విద్యార్థులది ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఇక్కడ ఉద్యోగులది ఇక్కడ నిన్న మొన్న ఏమొచ్చిందంటే అక్క వీళ్ళు వర్కింగ్ అవర్స్ లో వస్తున్నారు. మీరు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నది, పంచాయతీ డిపార్ట్మెంట్ లో పంచాయతీ సెక్రటరీలు అందరూ ఫేక్ అటెండెన్స్ చేస్తున్నారని వీళ్ళపైన చర్యలు తీసుకున్నారు. కరెక్టే, ఫేక్ అటెండెన్స్ ఎవరైనా చర్యలు తీసుకోవాల్సింది, దానికి అగ్రీ చేస్తాం. మళ్ళీ వీళ్ళు ఏం చేసిండ్రు? మళ్ళీ వీళ్ళు ఫేక్ అటెండెన్స్ కాదా? వర్కింగ్ అవర్స్లో ఎట్లా వస్తావు? అంటే ఉద్యోగులకు ఒకటే డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరు, విద్యాసాగర్ రెడ్డి బానిసలకు ఒక లెక్క, సామాన్య ప్రజలకు ఒక లెక్కన. వీళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే నేను ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను దీని మీద. అలాగే డిఎండి పోస్ట్ వేసిండు. ఇప్పుడు దాకా నేను చెప్పిన సెక్షన్ల ప్రకారము ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ఏవి తీసుకోకుండా ఈయన సొంత రాజ్యాంగం ఉంటుంది, హెచ్ఆర్ పాలసీ కానీ
గవర్నమెంట్ హెచ్ఆర్ పాలసీ ఉండదు. కోఆపరేటివ్ ప్రకారము శ్రీనిధి సంస్థ ఏర్పడిందని చెప్తాడు, కానీ కోఆపరేటివ్ ప్రకారము హెచ్ఆర్ పాలసీ ఉండదు, ఏది ఉండదు. ఈయన ఫైనాన్స్ అప్రూవల్ ఎందుకు తీసుకోవడానికి అంటే అక్రమాలు చేయడానికి తావు ఉండదు కదా, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. ఈ మేనేజింగ్ డైరెక్టర్ అనే పోస్టు డిప్యూటీ పోస్ట్ ఏం చేసినంటే 30 నుంచి 50 లక్షలకు అమ్ముకోవడానికి ఇది పెట్టిండు. నువ్వు ఒకవేళ నిజంగానే రిక్రూట్మెంట్ చేయాలనుకుంటే ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకుంటావు కదా, ఎందుకు తీసుకోలేదు? ఖచ్చితంగా తీసుకోవాలి కదా, వీటికి తీసుకోలేదు, ఇట్లా అమ్ముకుంటావు. తర్వాత అవుట్ సోర్సింగ్ మా దాంట్లో పనిచేసే ఉద్యోగులని ఇట్లా ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు తీసుకొని పర్మనెంట్ చేసిండు. అంటే మేము ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు పిచ్చి కొడుకులా, ఇంక ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి? వీళ్ళందరూ కూడా మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు, డ్రైవర్లు, తర్వాత వాళ్ళ పిఎలు ఎవరెవరైతే ఉంటారో చదువుకోవాల్సిన అవసరం లేదు, కొంత పలుకుబడి ఉంటే నడుస్తుంది. విద్యాసాగర్ రెడ్డి అసంటోళ్ళు ఉంటే మా నిరుద్యోగులకు ఉద్యోగులు మేము 5 రూపాయల భోజనం అన్నీ తినుకుంటుంటాం, మా తల్లిదండ్రులు అట్లే పోతారు. వీళ్ళు మాత్రం మంచిగా అక్కడ డబ్బులు సంపాదించుకోవాలి, విదేశాల్లో ప్లాట్లు కొనాలి. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు చంద్రమండలం కూడా కొంటాడు విద్యాసాగర్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళందరూ మేనేజర్ పోస్టు, ఏఎం పోస్టు, వీళ్ళందరినీ 15 లక్షలు తీసుకొని చేసిండు. ఇన్నే ఉంది. కన్సల్టెన్సీ కేటగిరీలో ఉన్న 4 మేనేజర్స్, 4 అసిస్టెంట్ మేనేజర్స్, ఒక ఆఫీస్ అసిస్టెంట్ సిబ్బందిని ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీగా కేటగిరీగా మార్చడం జరిగింది. ఫిక్స్డ్ టెన్యూర్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీ. ఎట్లా మారుస్తో వీళ్ళందరూ ఎగ్జామ్ రాసిరా? ఎగ్జామ్ రాయకుండా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ గైడ్లైన్స్ ఉన్నాయి, ఎగ్జామ్ లేకుండా ఎవరిని పర్మనెంట్ చేయొద్దని చెప్పి. మొన్న వాళ్ళ కాంట్రాక్ట్ విద్యుత్ శాఖలో చేస్తే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయకుండా చేసింది కదా. కనీసం సోయి లేదా నీకు చట్టాలు ఏం లేవు. ఇది విద్యాసాగర్ రెడ్డి రాజ్యం. నేను ఏం చేసిందో అదే నడవాలి. ఒక కౌన్సిలింగ్ పద్ధతి ఉండదు. ట్రాన్స్ఫర్ చేస్తే విద్యాసాగర్ రెడ్డి రాత్రి పడుకొని కళలో వచ్చిందంటే వాడు ట్రాన్స్ఫర్ కావాలి రేపు, అంతే, ఇంకా వేరేది ఉండొద్దు. ఇంకా ఇప్పుడు దాదాపు 2 సార్లు ప్రభుత్వాలు మారినాయి కదా, దాదాపు 3 సార్లు ప్రభుత్వాలు మారినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. అంటే 3 ప్రభుత్వాలు అప్పుడు కూడా నువ్వు 2 సంవత్సరాలు తిరుగుతున్నావు కదా, ఏంటి పరిస్థితి అసలు? ఏం రెస్పాన్స్ ఉంది? అంటే గత గవర్నమెంట్ చేసిన కుంభకోణాలు ఏవైతే ఉన్నావో అవి దీనిపైన ఫస్ట్లో పోయినప్పుడు ఎంక్వైరీ చేసిండ్రు, పాజిటివ్గా స్పందించింది అక్క. తర్వాత ఏమైందంటే విద్యాసాగర్ రెడ్డి ఎర్రబల్లి దగ్గర కుమ్మక్కై దోసుకున్నారు. ఎట్లా దోసుకోవాలి అనేది వాళ్ళకి తెలిసింది అనమాట. ఇప్పుడు ఏమైంది, నేను దోచిపెడతా అక్క, మీరు నా మీద ఎంక్వైరీ చేయకండి అంటే వీళ్ళు దోసుకోవడం మాత్రమే ఎంక్వైరీ చేస్తలేరు. పొంగులేటి శ్రీనివాస్ దగ్గర కూడా పోయినా కదా నువ్వు? ఆయన పొంగులేటి శ్రీనివాస్ దగ్గర ఆయన ఏంటంటే ఆయన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి దీని మీద పూర్తి పారదర్శకంగా 51 రూల్ నెంబర్ అది కోఆపరేటివ్ యాక్ట్ ఉంటే 51 ఎంక్వైరీ చేయమని చెప్పినాం. ఇప్పటివరకు కూడా స్పందన లేదు, ఎవరు లేరు. మేము తర్వాత ప్రజావానికి ఇచ్చినాం, తర్వాత మంత్రులను కలిసినాం, ఎవరి స్పందన లేదు. మేము గేట్లు వలగొట్టినాము, దూరం గేట్లు పెట్టుకున్నాడు. తర్వాత ప్రగతి భవన్కి పిలిచినావు, జ్యోతి బాబులు అని పెట్టినావు, దానికి పిలిచినావు నువ్వు ప్రజావాణి అని చెప్పి. ఈ రోజు వరకు కూడా ఒక్క అప్లికేషన్ కూడా సాల్వ్ కాదు. మిమ్మల్ని కూర్చోబెట్టి అసలు మీ సమస్య వినే పరిస్థితి ఉందా ప్రజాభవన్లో కానీ? లేదా ఏనా లేదు. మేము ఎన్నిసార్లు పోయినా మీ సమస్య ఏంది అని ఒక్కరు అడిగిన నాదుల్ని ఎవరు చూసినా విద్యాసాగర్ రెడ్డికే సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారంటే డబ్బులు, ఇది బంగారు బాతు. ఈయన ఏం చేస్తాడనంటే ఉద్యోగుల డిఏలు ఎవరికి వేయకుండా ఆన్లైన్ పెట్టి దాన్ని నువ్వు నెల వచ్చేసరికి 40 వివోలు తిరుగుతానే మొత్తం శాలరీ ఇస్తాడు. వచ్చేది 20,000, మళ్ళీ 10,000 కట్ చేసుకుంటాడు. మొత్తం వివోలు తిరగకపోతే నువ్వు తిరగలే కాబట్టి నేను ఇయ్యలేదు అని అంటాడు. వెబ్సైట్లో శాలరీస్ అందరూ ఏమీ ఉండవు, వెబ్సైట్లో శాలరీస్ ఉండవు. ఈయన చెంచాల కింద శాలరీస్ ఎక్కువ ఎంచుకుంటాడు. నీతి నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు. మీరు మంత్రులను కలిసిరు కదా, కలిసిన తర్వాత కూడా విద్యాసాగర్ నుంచి యాక్షన్ లేదు. ఇప్పుడు విద్యాసాగర్ ని ఎప్పుడైనా మాట్లాడిన తర్వాత, మీరు మంత్రులను కలిసిన తర్వాత, లేకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్ బయట పెట్టిన తర్వాత కానీ విద్యాసాగర్ మాట్లాడినా మీతో? నాతో మాట్లాడు. నన్ను బయట కూర్చోబెడతాడు ఆయన. నన్ను బయట కూర్చోబెట్టిండు, పేపర్ వచ్చింది నన్ను బయట కూర్చోబెట్టి ఆంధ్ర ఎంప్లాయీని తీసుకొచ్చి ఆమెకు హెచ్ఆర్ పాలసీ లేకుండా అడ్మిన్ యూనిట్లో పెడతాడు, ఆమెకు విల్లాలు కొనిస్తాడు. వీళ్ళన్నీ ఇట్లా చేసి నన్ను బయట కూర్చోబెడతాడు. నేను సొంత ఎంప్లాయీని, నేను రిక్రూట్మెంట్ అయ్యి వచ్చినోని నన్ను బయట కూర్చోబెట్టి నాకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డను కాబట్టి నాకు అపాయింట్మెంట్ ఇయ్యారు అనమాట. ఇవ్వకుండా నేను చేసిన సమస్యలను ఆయనకు అన్నీ తెలుసు. నేను ఇవల్ల అడుగుతా కదా, నువ్వు ఎందుకున్నావు యాక్ట్ ప్రకారం, నువ్వు కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం నువ్వు ఉండొద్దు, తర్వాత గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 61 yearsలో నువ్వు వెళ్ళిపోవాలి. ఎందుకు హెచ్ఆర్ పాలసీ ఏది కూడా గవర్నమెంట్ అప్రూవల్ లేదు? ఎందుకు అప్రూవల్ లేదంటే విద్యాసాగర్ రెడ్డి కుర్చీ కాపాడుకోవాలి. గవర్నమెంట్ హెచ్ఆర్ పాలసీ అప్రూవల్ చేస్తే 61కే ఇంట్లో కూర్చోవాలి, కోఆపరేటివ్ చేస్తే 58 నెలలకే ఇంట్లో కూర్చోవాలి. నా కుర్చీ ఎట్టు పోతుంది? నేను ఎట్లా కుంభకోణాలు చేస్తలేను, నేను ఎట్లా కుంభకోణాలు చేయాలి?
ఇంకా ఎంత సంపాదించుకోవాలి సత్యవరకు కూడా ఇక మాట్లాడితే ఇట్లా టార్గెట్ ఇక మెసేజ్ టార్గెట్ ట్రాన్స్ఫర్ వీళ్ళ చెంచాలకు ఇలా బానిస కుక్కలకు విద్యాసాగర్ రెడ్డి పాయకన్న అడిగేవానికి వీడైతే వీడు 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 ఏకంగా విద్యాసాగర్ రెడ్డి యొక్క పాలేరు వీడు 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 సురేష్ అని వీడే ఈ గ్రూపులన్నీ రిమూవ్ చేసేది వీడు 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 వీడే ఇది మొత్తం వీడు విద్యాసాగర్ రెడ్డి పాలేరు వీడు ఏం చేస్తాడు జీతగాడు అనమాట వీడు ఒక బీసీ బిడ్డి అయ్యింది రెడ్లకు పాలేరుగా పనిచేస్తాడు వీడు వీడు సంస్థకు పనిచేయడు వాళ్ళ ఇంట్లో కూరగాయలు తీసుకురావడము వాళ్ళ బాత్రూమ్లు కడగడము ఇలాంటివి చేస్తే వీళ్ళకి జీతాలు ఇస్తారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఎర్రబల్లి దయాకర్రావు వాళ్ళ ట్రస్ట్ పేరు మీద కోట్ల రూపాయల శ్రీనిధి సొమ్మును దండుకున్నారు వాళ్ళు చేసే వంట మనిషి కూడా శ్రీనిధి నుంచి జీతం ఇచ్చిండు ఈ విద్యాసాగర్ రెడ్డి అంటే దాదాపు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నీకు లాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు నువ్వు ఒక్కడ లేకపోతే 421 మంది ఉన్నారు మొత్తం 421 మంది ఉన్నారు ఇలా డీటెయిల్స్ ఉన్నాయి 421 మంది పరిస్థితి ఇప్పుడు ఇదే వాళ్ళు ఇదే 421 మంది అందరు బీసీ ఎస్సీ ఎస్టీలోనే తీసేసిండి ఈయన మరి ఓసీలు ఎవరు లేరు ఓసీలు ఉండడానికంటే ఉన్నదానికి పర్సంటేజ్ కంటే ఎక్కువ ఉంటుంది మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉండరు అనమాట మొత్తం 451 ఇప్పటి వరకు తీసారు రిటెన్షన్ రేటు ఏ సంస్థకైనా 62% ఉంటుందా రిటెన్షన్ రేటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సంస్థ చూసినా ఎందుకు అంత కక్ష ప్రధానంగా వీటి గురించి ప్రశ్నిస్తున్నారు విద్యాసాగర్ రెడ్డి ఏంటంటే ఈ సంస్థ నాది గవర్నమెంట్ కాదు విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ అయ్య వాళ్ళ తాత కలిసి ఇది ఏర్పాటు చేసిన ఆయన ఫీల్ అవుతుండు ఇది నాది సంస్థ నేను చచ్చేంత వరకు ఉంటా సీతక్కను కల్పించి ఇట్లా ఈ దొంగలను కల్పించి ఇంకా 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడుగుతుండే ఇప్పుడే 70 ఏళ్ళు వచ్చినాయి అంటే ఇక్కడ యంగ్ రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ అన్నప్పుడు మరి ఈ ముసలోనికి ఎందుకు ఇస్తుండు ఈయన క్యాబినెట్ అప్రూవల్ ఇస్తాడు ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీ ఇంకా తీసుకోని అంటాడు మరి నువ్వెందుకు ఈయనకు రెడ్డి కాబట్టి ఇచ్చినా అందుకే అడుగుతున్నాం మేము మీరు రెడ్లు అందరూ ఒక్కటిగా అయిన తర్వాత ఈ తెలంగాణలో మా మహిళల సొమ్ములను అందరూ మీరు దోచుకుపోతున్నారు సీతక్క గారికి మీకు ఖచ్చితంగా చెప్తున్నా మీరు మాత్రము ఈ విద్యాసాగర్ రెడ్డి అనే దొంగను ఎంక్వైరీ చేసి పారదర్శకంగా ఖచ్చితంగా ఈ మహిళలకు ఒక న్యాయం చేయలేదంటే ఖచ్చితంగా మేము ఎలక్షన్లో పోటీ చేస్తాం ఈ వారం రోజుల్లోనే శ్రీనిధి ఆఫీస్ ముందర నేను ఆమరణ దీక్ష కూర్చుంటున్నాను ఎందుకంటే ఇన్ని చేసినా కూడా నువ్వు యాక్షన్ తీయకపోతే ఈ ప్రజాపాలన రెడ్ల పాలన సమాధానం చెప్పాలి వీళ్ళు కనీసం అంటే ఎవరైనా దీని నుంచి అతను విద్యాసాగర్ రెడ్డి చెంచాగాళ్ళు ఎవరైనా కనీసం ఫోన్ చేసిరా తర్వాత ఫోన్ చేయరు ఫోన్ ఎందుకు చేయరు అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయితే అని భయపడతారు వాళ్ళు నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తారు వాళ్ళు ఎందుకంటే నేను ఒక వెళ్ళేసిన నేను అంటరాని వాడిని కాబట్టి నన్ను ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉంచకుండా నన్ను బయటేసింది అనమాట మా దగ్గర ఎవ్వరు మాట్లాడినా మళ్ళీ వాళ్ళకు కూడా సేమ్ గతి పడుతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడారు ఇక వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసి అంతే ప్రశ్నిస్తే టార్గెట్ నువ్వేమంటావు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నావు ఫైనల్ గా నేను ఏం చెప్తున్నా అంటే 421 మంది ఉద్యోగులకు న్యాయం చేసి సీతక్క గారు మీకు దయచేసి చెప్తున్నా మీ మీద మేము కోపం కాదు మిమ్మల్ని గెలిపించుకున్నాం అక్క మేము రోడ్ల మీద తిరిగి ఈ ట్యూబ్లో కోతున్నా అంటారు ఈ ట్యూబ్ల వల్లనే మీకు మంత్రి పదవి వచ్చింది ఆ విషయం మర్చిపోకండి అక్క దయచేసి మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు దయచేసి విద్యాసాగర్ రెడ్డి అనే దొంగను మీరు తీసేయలేదంటే ఇంతకన్నా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఇప్పుడు మీడియాలకే పోయినాం డైరెక్ట్ ప్రాక్టికల్గా కూడా ఉంటుంది ఇంకా ఇప్పటి నుంచి రాబోయే ఎలక్షన్లో అన్నిటి పోటీ చేస్తాం రాబోయే అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని చెప్తున్నా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి ఈ దొంగను తీసేసి ఎంక్వైరీ చేయాలి దొంగను పెట్టి మేము అంత సాఫ్గా జరిగిపోయిందని అంటే ఈ తెలంగాణ సమాజం ఏమి చిన్న చూపుతోనే లేదు అన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మీరు దగ్గర పెట్టుకొని సీతక్క గారు మీకు దయచేసి చెప్తున్నా ఈ దొంగను మీరు తీసేస్తే నేను ఏం చెప్తున్నా అంటే అప్పుడున్న రూరల్ డెవలప్మెంట్ జూపల్లి కృష్ణారావు కానీ ఎర్రబల్లి దయాకర్రావు కానీ తర్వాత మీరు కానీ ఇప్పుడు ఈ దొంగ వల్లనే ఓడిపోయారు తర్వాత మీరు కూడా రేపు రాజకీయ నిరుద్యోగం అయ్యేది ఈ దొంగ వల్లనే అవుతారక్క దయచేసి ఈ దొంగను తీసేయండి అని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి పరిస్థితి కనీసం మంత్రులు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది కనపడతా ఉంది క్లియర్గా ఆయన చెప్తా ఉన్నాడు దీనికి సంబంధించిన కంప్లీట్ ఆధారాలు అతని దగ్గర ఉన్నాయి ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నారని ఆయన చెప్తా ఉన్నాడు కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కట్లేదు మరి ఏం చెప్పదలుచుకున్నావు ఫైనల్గా నువ్వు ఒకటే అన్న ఏం లేదు అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి ఎంక్వైరీ చేసిరు పారదర్శకంగా ఎంక్వైరీ చేయండి ఉన్న ఉద్యోగులకు న్యాయం చేయండి ఆడవారి సొమ్ముకు మీరు ఒక రక్షణను కల్పించండి
ఆడవారి సొమ్ముకు రక్షణ లేకుండా పోతుంది. ఏదైతే మహిళలకు ఇస్తున్నటువంటి వడ్డీ లేని రుణాలు, పావుల వడ్డీలు అంటారో, వీటిలలో మనకి ఏదైతే హోర్డింగ్లో పెట్టినట్టు పావుల వడ్డీకి రుణాలు కాదు, అది పావుల సబ్సిడీ. చాలా ఊళ్ళలోకి వెళ్ళి నేను ప్రాక్టికల్గా వెళ్ళి చూసిన, ఎన్ని అంటే అన్ని పంచాయతీలు నేను చూపిస్తా. ఇవన్నీ తెలుసుకొని మహిళలారా, మీరు ఊళ్ళల్లో పడే పంచాయతీలు మీకు తెలిసి ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మహిళలు ప్రతి ఒక్కరు వినండి, మార్పు రావాలి. మీ డబ్బులు మీకు కరెక్ట్ పంచినా నిజంగా మహిళలు మంచిగా అవుతారు. ఇంకా ఈ శ్రీనిధిని రిఫార్మ్ చేయాలి. వాళ్ళతోటి వ్యాపార సంస్థలు ఏదైతే మీరు పెట్టిస్తున్నారో, కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తున్నట్టు వాళ్ళతో సంస్థలు పెట్టించినప్పుడు, వ్యాపార సంస్థలు పెట్టించినప్పుడు వాళ్ళ ప్రొడక్షన్కు ప్రొక్యూర్మెంట్ తీసుకోండి. ఎస్సీ ఎస్టీలో ప్రొక్యూర్మెంట్ పాలసీలు ఉన్నాయి, అట్లనే మహిళల నుంచి ప్రొక్యూర్మెంట్ పాలసీ రావాలి. మహిళల్లో ఉన్నటువంటి మళ్ళీ సబ్ డివిజన్ రావాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఇట్ట వచ్చి గురుకులాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసినా వాటిని అక్కడికి ప్రొక్యూర్ చేసేటట్టు చేస్తే ఈ ఎకానమీ ట్రికిల్ డౌన్ అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు, సబ్బులు వస్తే సంతూర్ సబ్బులు, సింతాల్ ఇట్ అని కాకుండా, శానిటరీ ప్యాడ్స్ వస్తే పెద్ద పెద్ద విప్రోలనే కాకుండా, వాళ్ళు పప్పులు గిప్పులు వస్తే ఏదో డిమార్ట్ అనే కాకుండా, అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ వీటన్నిటిని చేయాలి. ఇలాంటి చేసినప్పుడు మహిళలు బాగుపడతారు. మహిళలారా, మీ డబ్బుకి ఇప్పటి వరకు రక్షణ లేదు, చాలా వరకు మీ డబ్బు దోపిడీకి గురవుతుంది. గుర్తు చేసుకొని ఎవరైనా కానియచ్చు, దీనికి మీరు బుద్ధి చెప్పాలి. ఎన్నికలలో బుద్ధి చెప్తేనే తెలిసింది. ఊళ్ళలో మీరు శికలు పట్టుకొని కొట్టుకోకూడదు. రైట్, ఇది పరిస్థితి. శ్రీనిధిలో దాదాపు 100 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది. కంప్లీట్ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కంప్లీట్గా ఆధారాలతో పాటే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎంతమంది ఎట్లా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నాం. దీని మీద మంత్రులు స్పందించట్లేదు ఇప్పటిదాకా. కనీసం మంత్రులు దీని మీద స్పందిస్తున్నట్టుగా కూడా ఒక్క వీడియో కూడా ఎక్కడ లేదు. పైగా ప్రశ్నిస్తున్న వీళ్ళ మీదే అక్రమ కేసులు పెట్టాలి అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు గ్రూపుల్లో. సో ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. తక్షణమే ప్రభుత్వం దీని మీద స్పందించి తగిన యాక్షన్ తీసుకోవాలని మా ఓకే టీవీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.